తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీసీ సంఘాలు సచివాలయాన్ని ముట్టడించారు. 4 దఫాలుగా సచివాలయం ముట్టడికి యత్నించారు. ముట్టడిని అడ్డుకొని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బీసీ నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే సీఎం మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని తెలిపారు. తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీసీ సంఘాలు సచివాలయాన్ని ముట్టడించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్ చెప్పండి, ఇటు 4 దఫాలుగా కూడా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. అయితే ముట్టడిని అడ్డుకొని పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ సచివాలయం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తున్నారు? విద్యార్థుల సమస్యల పట్ల విద్యార్థి సంఘాల నాయకులు సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా దాదాపు 30 నుంచి 40 మంది దాకా విద్యార్థులు కూడా సెక్రటరియట్ ముట్టడించిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు సచివాలయం ముట్టడి ఇచ్చారు. 4 దఫాలుగా సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. వివిధ ప్రాంతాలకు కూడా తరలించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే అనేక సార్లు కూడా విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, విద్యార్థులకు సంబంధించిన ఫీజులను వెంటనే విడుదల చేయాలి, ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలోనే అనేక సార్లు మొరపెట్టుకునకుండా పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వారి భవిష్యత్తు ఆట ఆడుకోకూడదు అని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని చెప్పేసి వారు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలనే కుట్ర పన్నుతుందని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సుధా, ఉదయ్ దీనికి అసలు తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే మరింత ఉధృతం చేస్తామంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. మరి దీని మీద ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే వారిని అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లినట్లు కూడా మనకు తెలుస్తోంది. వారిని ఐన్యూస్ ప్రతినిధులు ఫోన్ ద్వారా సంప్రదించగా మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేసి కూడా వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ తరలించారు. అయినా కూడా మా నినాదం ఆపము, ఎక్కడ కూడా ప్రభుత్వానికి తల వంచే పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రభుత్వంపై కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పోరుబాటు పట్టేందుకు కూడా సిద్ధమయ్యారు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా విద్యార్థులు కూడా అటు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం మాకు వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి వాడు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా తెలంగాణ సచివాలయం వద్ద అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఇటు ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం బీసీ సంఘాలు సచివాలయాన్ని ముట్టడించాయి. మొత్తంగా కూడా 4 దఫాలుగా సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. అయితే ముట్టడిని అడ్డుకొని పోలీసులు అక్కడ ఉన్న వారిని అరెస్టులు చేశారు. అదేవిధంగా బీసీ నేతలను కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుందంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే సీఎం మంత్రుల పర్యటనలను కూడా అడ్డుకుంటామంటూ కూడా కరాఖండిగా చెబుతున్నారు. సో ఇటు తెలంగాణ సచివాలయం వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆల్రెడీ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కూడా బీసీ సంఘాలు సచివాలయాన్ని ముట్టడిస్తున్నాయి. మొత్తం ఇప్పటికే 4 దఫాలుగా ముట్టడించడానికి వచ్చిన వారిని ఇటు బీసీ నాయకుల్ని కూడా ఇటు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. సో ఉదయ్ కిరణ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంకా దానికి సంబంధించి ఇంకా బీసీ నాయకులు అక్కడ ఇంకా డిమాండ్స్ వినిపిస్తూనే ఉన్నారా? సో దాంతో పాటు అక్కడ ఇంకా విద్యార్థి నాయకులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఏమైనా ఈ ముట్టడించే కార్యక్రమంలో ఏమైనా పాల్గొన్నాయా?
సుధా, గత కొద్ది రోజుల నుంచి కూడా విద్యార్థి సంఘాల నాయకులు అటు సచివాలయాన్ని ముట్టడి ప్రయత్నించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే దాదాపు 30 నుంచి 40 మంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ సచివాలయాన్ని ముట్టడించారు. దీనికి సంబంధించిన ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ పై కూడా ఈ ముట్టడి కార్యక్రమం నిర్వహించామని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీ సంఘాల నాయకులు కూడా బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, బీసీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆ పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో కూడా మాపై ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఒక విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. బయట చెప్పండి, అంటే ముఖ్యంగా ఫీజు పోరుపై విద్యార్థి సంఘాల నాయకులు పోరుబాట పట్టారు, దీన్ని ఎట్లా ఖండిస్తారు, ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని అనుకుంటారు? తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడిని. నా పేరు కూరెల మహేష్ కుమార్, ఫౌండర్ ప్రెసిడెంట్ను. గత 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాప్రభుత్వం ప్రజాపాలనని చేస్తున్న ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను సమూలంగా అణచివేస్తుంది. విద్యార్థులకు వాస్తవానికి 100% అన్యాయం చేస్తుంది. గత పాలకులు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని గత పాలకులు అన్యాయం చేసిరని తిరిగిన రేవంత్ రెడ్డి విద్యార్థులను నిరుద్యోగులను కలుపుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం 4,000 కోట్ల పైచిలకు బడ్జెట్ను అప్పుగా వదిలిపెట్టిపోతే దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు 10,000 కోట్ల బడ్జెట్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వకుండా, ₹1 ఇవ్వకుండా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు అవసరం లేని శంకుస్థాపనలు చేసుకుంటా. ఫోర్త్ సిటీ ఎవరి కోసం అండి? ఫోర్త్ సిటీ ఎవరి కోసం? విద్యార్థుల కోసమా? విద్యార్థులకు కావాల్సింది స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్స్మెంట్స్, మిడ్ ఛార్జీలు వాళ్ళ యొక్క ఇలాంటి ఇస్తే మాత్రం ఆ విద్యార్థులు చదువుకుంటారు. పేద ప్రజలకు ఏం కావాలి? పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఏం కావాలి? వాళ్ళకు చదువుకోవడానికి మాత్రం నీడ కావాలి, వాళ్ళకు భోజనాలు కావాలి, వాళ్ళకు స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్స్ కావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 కలుసుకొని మేము విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు వేస్తాం అంటారు. కానీ విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు వేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు వేయడం వల్ల ఇలా స్కూళ్ళు, కాలేజీలు విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాయనే ఒక నెపంతో ఈరోజు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. మీరు చెప్తారు జాతీయ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. ముఖ్యంగా నీటి ఎగ్జామ్ పత్రాలు లీక్ అవ్వడం కానీ, అటు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం పట్ల కూడా అనేక మంది, వేలాది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా నడి రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఎండగడతారు? వాస్తవానికి గత 13 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు చాలా అన్యాయం చేస్తుంది. ఎందుకంటే మేము ప్రభుత్వంలోకి వస్తే మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 కోట్ల ఉద్యోగాలు కదా, 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. అది పోను రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్వహించబడే ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్ ఉందో అది కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని, కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకొని నీట్ ఎగ్జామ్గా క్రియేట్ చేసింది. చాలా సంతోషం. అది ఎవరైనా నిష్పక్షపాతంగా జరగాలని విద్యార్థులైనా, విద్యార్థుల తల్లిదండ్రులైనా, విద్యార్థి సంఘాలైనా, ఏ వర్గాలైనా అనుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం నీట్గా క్రియేట్ చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపి వాళ్ళ సంపన్న వర్గాలకు, వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలకు వాళ్ళు పేపర్ లీకేజీలు చేసుకొని వాళ్ళు మాత్రమే అధికారంలో ఉండి వాళ్ళు మాత్రమే డాక్టర్లు అయ్యి వాళ్ళు మాత్రమే సంపన్న వర్గాలు పోవాలని చూస్తున్నారు. ఏదో వెరీ క్లియర్ కనబడుతుంది. ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో చైనా, జపాన్, అమెరికా, లండన్ ఇలాంటి దేశాలలో పేపర్ లీకేజీలు ఉన్నాయి. ఏదున్నా నిష్పక్షపాతంగా ఈ దేశంలో యూపీఎస్పీ ఏ విధంగా జరుగుతుందండి? యూపీఎస్పీ లెవెల్ల ఈ నెట్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ జరగాలి. కానీ యూపీఎస్సీ ఏ విధంగా అయితే ఎగ్జామ్ పెడుతుందో ఆ రకంగా పెట్టకుండా ఈ రకంగా పెట్టడం చాలా అవినీతి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు విద్యార్థులు ఏమంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? కొన్ని కాలేజీల్లో ఇప్పటికే మీరు ఫీజు కడితే తప్ప మేము సీట్లు ఇవ్వము అని చెప్పేసి కొన్ని కాలేజీలలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లో దోపిడీ ఏ విధంగా ఉంది? కాలేజీల ఫీజులు కూడా అమాంతం పెంచారు. సంవత్సరం ఫీజులు పెంచుకుంటా విద్యార్థుల భవిష్యత్తుపై పెనుభారం మోపే విధంగా కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని తల్లిదండ్రులు ఏమంటారు? విద్యార్థి సంఘాల పట్ల మీరు ఎలాంటి వాటి ద్వారా మీరు ముందరికి వెళ్తారు? ప్రధానంగా నిజంగా 100% ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం
తమ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కోర్సులు అయిపోగొట్టిన వెంటనే వాళ్ళ యొక్క ఏదైతే సర్టిఫికెట్లు ఉంటాయో వాళ్ళ యొక్క సర్టిఫికెట్ల కోసం తిరిగి కళాశాలలకు వెళ్ళడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు డైరెక్ట్ నేరుగా కళాశాల యజమానులకు వాళ్ళ యొక్క స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ వేసేది కాబట్టి అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకున్నా కానీ ఒక రోజు వెనక ముందు, ఒక నెల వెనక ముందు అయినా, ఒక 6 నెలల వెనక ముందు అయినా కానీ విద్యార్థులకు ఏదైనా ఒక పేపర్ రాయించుకొని సంతకాలు పెట్టించుకొని సర్టిఫికెట్లు ఇచ్చేది. ఈరోజు కళాశాలల పరిస్థితులు, కాలేజీలల్లో, స్కూళ్ళల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఏ కాలేజీకి వెళ్ళినా కానీ ఒకటే చెప్తారు కాలేజీ యాజమాన్యం, మేము ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఏమంటే మాకు ప్రభుత్వం వెరీ క్లియర్గా మాకు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు క్లియర్ ఇన్స్పెక్షన్స్ ఇచ్చింది. మీరు విద్యార్థులకు సర్టిఫికెట్లు కావాలంటే మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టాలి, లేకపోతే మేము సర్టిఫికెట్లు లేవు, మీరు ఎక్కడ చేసుకుంటారో, మీరు కోర్టుకు పోతారో ఎక్కడ పోతారో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం కూడా వెరీ క్లియర్ స్టేట్మెంట్ మాకు ఇచ్చింది. విద్యార్థులకు సర్టిఫికెట్లు కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులతో మీరు ఏ విధంగా కట్టించుకుంటారో తల్లిదండ్రులు కట్టించుకున్న సర్టిఫికెట్లు మేము మాత్రం విద్యార్థుల అకౌంట్లకే డబ్బులు వేస్తామని చెప్తుంది. ఇది చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఈ యొక్క దుర్మార్గ ధోరణి వెంటనే మార్చుకొని విద్యార్థుల అకౌంట్లకు కాదు, మీరు స్కాలర్షిప్లు మీరు ఏదైతే కోర్సు చేస్తారో కోర్సుకి ఎంత మీరు అమౌంట్ చేయాలనుకుంటారో అది కళాశాలలకు వేస్తే మీరు 6 monthsకి వేస్తారా, 1 yearకి వేస్తారా, అది మీరు మీ వెసులుబాటును బట్టి మీరు డబ్బులు వేస్తే మీరు విద్యార్థులకు కళాశాల యజమానులు మీరు సర్టిఫికేట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీని మీద రివ్యూ చేసి ఎక్స్పెషల్ దీని మీద చాలా దారుణమైన అన్యాయం ఎస్సీ కులాలకు జరుగుతుంది. ఎస్సీ కులాలకు వెంటనే సర్టిఫికేట్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని వందల వేల కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే ఈరోజు స్కాలర్షిప్ ఇలా హైయర్ ఎడ్యుకేషన్ పోతందుకు, అదేవిధంగా కౌన్సిలింగ్లకు పోతందుకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నేను మొన్న ఓ కాలేజీకి పోతే పాపం పేరెంట్స్ వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి ఆ కళాశాల ముందు మీద మేము చచ్చిపోతాం, మా పిల్లలకు సర్టిఫికేట్ లేకుంటే మీరు చచ్చిపోయినా పర్లేదు మేము సర్టిఫికేట్ లేని ఆ కాలేజీ యజమాని ఎందుకండి అని మేము ప్రశ్నిస్తే మాకు గవర్నమెంట్ నుంచి చాలా క్లియర్ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయండి, మీరు డబ్బులు వాళ్ళకానే వసూలు చేసుకొని మేము మాకు ఆడ ఉన్నప్పుడు వాళ్ళ అకౌంట్లోకి వేస్తానని చెప్పడం జరిగింది. రైట్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు పట్ల కాలేజీ యాజమాన్యాలు ఎట్లయితే నిర్లక్ష్యం వహిస్తుందో ఈ ప్రభుత్వం దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, పెండింగ్ బకాయిలు ఇస్తేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా గురుకులాల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. అక్కడ వసతులు కూడా వసతులు బాలేక కూడా అనేక మంది విద్యార్థులు ఎన్నో అవస్థలు పడ్డారు. ఇప్పటికే కొంతమంది చనిపోయారు. దాంతోపాటు అక్కడ ఫుడ్ నాణ్యత లేదు, అక్కడ మెయింటెనెన్స్ లేదు, అటు అమ్మాయిల హాస్టల్స్ కూడా దారుణంగా తయారయ్యాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా చదువుకోవాలి, సామాన్య ప్రజలు పిల్లలు ఎలా భవిష్యత్తులో ఎలా ముందరికి వెళ్ళాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి వచ్చామని చెప్పేసి వారు చెప్తున్న